ఒకసారి మెసేజ్ చేయండి గ్రూప్‌లో క్లాస్‌కి అటెండ్ అవ్వమని చెప్పండి. వెంకటలక్ష్మి, అఖిల సార్ చెప్పండి. అదే ఒకసారి గ్రూప్‌లో మెసేజ్ చేయమ్మా క్లాస్‌కి అటెండ్ అవ్వమని చెప్పి. సరే సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఓకే, గుడ్ ఈవినింగ్ అమ్మా అందరికీ. ఏంటంటే ఇప్పుడు 5th యూనిట్ స్టార్ట్ చేస్తున్నాను సిటీబిఎంలో. అంటే ఆల్రెడీ మనం సగం క్లాస్లోని చేసుకున్నాము ఆఫ్లైన్లో. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ మోడ్లో నేను అది స్టార్ట్ చేసేస్తున్నాను. ఓకే, అంటే కొంతమంది ఈవినింగ్ క్లాసెస్ అడిగారు, అందుకే వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా ఈవినింగ్ తీసుకుంటాను. అంటే కొన్ని కారణాల వల్లగా నేను రాలేకపోయాను ఈ వీక్. నేను కొంచెం బయట ఉన్నాను. ఓకే, ప్రెసెంట్ కూడా ఇప్పుడు కూడా నేను ప్రెసెంట్ బయట ఉన్నాను. బయట క్లాస్ తీసుకుంటున్నాను. ఐఎమ్ నాట్ ఇన్ వైజాగ్. ఓకే, చిన్న పని మీద బయట వచ్చాను. ఓకే, ఇప్పుడు అంటే ఎందుకంటే నేను ఇప్పుడు సడన్ గా తీసుకోవాల్సి వచ్చింది క్లాస్. ఏంటంటే మీకు నాకు తెలిసి కాలేజ్ ఓపెన్ చేసిన వెంటనే మేబీ ఇన్ ఏ వీక్ ఆర్ ఇన్ 2 weeks మీకు ఎగ్జామ్స్ అన్ని షెడ్యూల్ అనేది తెలిసింది ఇందాక. అదే మార్నింగ్ తెలిసిన తర్వాత అందుకే నేను అది డిసిషన్ తీసుకుని నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసేద్దామని నేను ఈవినింగ్ క్లాసెస్ కూడా తీసుకుంటాను. మేబీ సండే కూడా నేను క్లాసెస్ తీసుకుంటాను. రేపు మళ్ళీ మార్నింగ్ సెషన్లో నేను క్లాసెస్ తీసుకోలేను, ఎందుకంటే ప్రెసెంట్ వేరే వర్క్లో ఉన్నాను. అందుకే నేను ఈవినింగ్ క్లాస్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, అందరికీ కన్వీనియంటే కదా, ప్రాబ్లం లేదు కదా? కొంచెం కన్వీనియంట్ చేసుకోవాల్సిందే, ఇంకా దానికి ఆప్షన్ ఏం లేదు. చదువుకుంటాను అంటే నో ప్రాబ్లం, ఇట్స్ యువర్ విష్. బట్ బికాజ్ ఎందుకంటే థియరీ సబ్జెక్ట్ కాబట్టి నేను పెద్దగా ప్రాబ్లం భయపడలేదు. అంటే కొంతమంది థియరీ కావాలన్నారు, అర్థమైందా? అందుకే ఓకే, నౌ ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్ అండ్ స్టార్టింగ్ ద క్లాస్. ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆడిబుల్ మై వాయిస్ టు ఎవ్రీవన్? అందరికీ నా వాయిస్ వినబడుతుందమ్మా? Yes, sir. మీరు స్టాఫ్ అంతా పంపించేసి
వాళ్ళు ఆల్రెడీ స్టాక్ పంపిస్తాం. 10 days మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మనం షేరింగ్ చేసుకున్నాం. పర్ డే 2 టైమ్స్ లాగా 5 into 10 5 into 2 10 times మీరు ఏంటంటే మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఆ ఇంటర్వ్యూ అంటే కూడా మనం ఎలా ఉంటుందంటే మీరు ఒరిజినల్ ఇట్లా ఆఫ్లైన్ లో మనం ఎంతవరకు చెప్పుకున్నాము అంటే అదే అట్మాస్ఫియర్ చెప్పేసి మీకు ఇంటర్వ్యూ చేసే వరకు ఒక చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ మీకు ఇంటర్వ్యూ చేస్తారు. సో బేసింగ్ అపాన్ దేర్ ఫీడ్బ్యాక్ దాని దగ్గరికి ఏంటంటే మీ యొక్క ఇంటర్వ్యూ ఓకే, క్లాసెస్ రన్ ఏంటంటే మనం 15 నుండి ఏంటి కన్స్ట్రక్షన్ ప్లానింగ్ అండ్ కాంట్రాక్ట్స్ అండ్ టెండర్స్ అన్నమాట. మన 15 నుండి కన్స్ట్రక్షన్ ప్లానింగ్ అండ్ కాంట్రాక్ట్స్ అండ్ టెండర్స్. దీని వెయిటేజ్ వచ్చేసరికి 23 మార్క్స్ వెయిటేజ్ అమ్మా, అండ్ 2 essays and 1 short will be. ఓకే, మన క్లాసెస్ లో మనం ఏం చెప్పుకున్నాం అంటే కన్స్ట్రక్షన్ ప్లానింగ్, నెక్స్ట్ ఏంటంటే డిస్టింగ్విష్ కన్స్ట్రక్షన్ స్టేజెస్ అంటే ఏంటి, నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆపరేషన్స్ అంటే ఏంటి, అలాగే కన్స్ట్రక్షన్ షెడ్యూల్ అంటే ఏంటి, మెటీరియల్ షెడ్యూల్ అంటే ఏంటి, ల్యాబర్ షెడ్యూల్ అంటే ఏంటి, ఎక్విప్మెంట్ షెడ్యూల్ అంటే ఏంటి, ఇలాంటివి బార్ చార్ట్ అండ్ లిమిటేషన్స్ వరకు మనం చెప్పుకున్నాం. బార్ చార్ట్స్ అండ్ లిమిటేషన్స్ వరకు మనం చెప్పుకున్నాం. ఓకే, బార్ చార్ట్స్ అండ్ లిమిటేషన్ వరకు మనం చెప్పుకున్నాము. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ టాపిక్ మనకు వచ్చేసరికి ఎఫెక్ట్స్ అండ్ కాసెస్ ఆఫ్ యాక్సిడెంట్ అండ్ సేఫ్టీ మెజర్స్ టు బి అడాప్టెడ్ ఇన్ ది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ లో మనం ఏంటంటే ఇప్పుడు సపోజ్ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నప్పుడు చాలా మట్టిగా యాక్సిడెంట్స్ అవుతుంటాయి. ఎలా అంటే మీద నుంచి కింద పడిపోవడాలు, లేదంటే ఏదైనా మెటీరియల్స్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మెటీరియల్స్ పడిపోవడాలు, ఇలాంటివి వగేరా వగేరా కన్స్ట్రక్షన్స్ వల్ల మనకి యాక్సిడెంట్స్ చాలా జరుగుతుంటాయి. ఓకే, కొంతమంది ఏంటంటే చనిపోవడం జరుగుతుంది, కొంతమందికి బాగా చేతులు కాలు పోవడాలు జరుగుతుంటాయి, అలా జరుగుతుంటాయి అనమాట. అసలు యాక్చువల్గా ఏంటంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా and other developing countries faces a wide ranges of challenges, one of which is the frequent occurrence of accident in the work areas. Okay, as the growth of construction industries is growing rapidly in India, this also causes an increase in competition of projects to execute between construction firms, which are however achieved to the expense of the work welfare and their safeties. Okay, in order to speed up the construction process, safety is the given least importance because it includes some cost towards implementing safety measures. Okay, అంటే మనకి ఏంటంటే కన్స్ట్రక్షన్స్ చేసినప్పుడు ప్రెసెంట్ డేస్ లో మనకి హై కన్స్ట్రక్షన్స్, హై బిల్డింగ్ రేజెస్, నెక్స్ట్ డ్యామ్స్, రిజర్వాయర్స్ ఇలాంటి కన్స్ట్రక్షన్ చేసినప్పుడు సమ్ ఆఫ్ ద పీపుల్స్ మేబీ సమ్ యాక్సిడెంట్ పర్పస్ లో ఏదైనా జరుగుతుంది అన్నమాట. ఫర్ దట్ పర్పస్ we have to take the safety measures అవన్నీ అనేది డిస్కస్ చేస్తాం ఈ టాపిక్ లో. ఓకే, వాట్ ఆర్ ద మాక్సిమం పర్సంటేజ్ అనేది ఎంత పర్సంటేజ్ అనేది ఎలాగని తెలుసుకోవాలంటే మీరు ఒక చూడండి నెక్స్ట్ స్లైడ్ లో. నెక్స్ట్ స్లైడ్ కనబడుతుంది కదా. ఓకే, కాసెస్ ఆఫ్ యాక్సిడెంట్ ఏంటంటే పర్సంటేజ్ చూడండి. డ్యూ టు ఫాలింగ్ ఫ్రమ్ హైట్ అంటే మీద నుంచి కనపడిపోవడాలు 45% అవుతుంది. లేదు మెటీరియల్స్ వల్ల అంటే మెటీరియల్ వల్ల ఏమైనా జారిపోవడాలు అలాంటివి ఏమైనా ఉంటాయి, అది 14% అనమాట. లిఫ్టింగ్ ఆపరేషన్ లో కూడా 14%. ఎక్స్కవేషన్ ప్రాసెస్ లో అంటే తవ్వుతున్నప్పుడు అలాంటప్పుడు ఏమైనా అది ఒక 7%. ఎలక్ట్రికల్ ఇష్యూస్ తెలుసు మీకు. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వల్ల కూడా ఏమైనా అవ్వచ్చు, అలాగా అదర్స్. ఓకే, అంటే దీస్ ఆర్ ద కాసెస్ ఆఫ్ యాక్సిడెంట్స్ అన్నమాట. అంటే మనకి ఇంత పర్సంటేజ్ అనేది మనం తెలుసుకోండి. ఓకే, నెక్స్ట్ డ్యూ టు అబౌవ్ కాసెస్ దేర్ ఈస్ ఎ హై రిస్క్ ఆఫ్ లాస్ ఆఫ్ limb and loss of life, etc. Okay, what are the safety precautions we have to take? Okay, while we entered into the site, we have to carry out the safety helmet, safety gloves and safety jacket and safety shoes. Okay, these are the main. Okay, and in some construction companies there will be a
2 వీక్స్ క్లాసెస్ ఆన్ సేఫ్టీ ప్రికాషన్స్ ఉంది. అంటే సేఫ్టీ ప్రికాషన్స్ మీద 2 వీక్స్ 3 వీక్స్ క్లాస్ ఉంటాయి మ్యామ్. సపోజ్ హెచ్పిసిఎల్ ఏమన్నా మీరు కాంట్రాక్ట్ బేసిక్గా జాయిన్ అయ్యారనుకోండి, అక్కడ మీకు ఏంటంటే వెంటనే మీకు జాబ్ ఇచ్చిన తర్వాత వెంటనే సైట్లో పంపించరు. 3 వీక్స్ అనేది సేఫ్టీ క్లాసెస్ ఉంటాయి, సేఫ్టీ ప్రికాషన్స్ క్లాసెస్ ఉంటాయి అనమాట. 3 వీక్స్ అనేది ఓకే. దానివల్ల మనకి ఏంటంటే ఏమేమి ఎలా మనం బిహేవ్ చేయాలి ఆన్ సైట్లో. ఎందుకంటే ఇప్పుడు హెచ్పిసిఎల్ అనేది అనుకోండి, ఇట్స్ మేజర్ కన్స్ట్రక్షన్స్ అనమాట. అందులో మనకి ఏంటంటే అందులో టవర్స్ కన్స్ట్రక్షన్ చేస్తాం, చిమ్నీస్ కన్స్ట్రక్షన్ చేస్తుంటాం, నెక్స్ట్ అలాగే ట్యాంక్స్ కన్స్ట్రక్షన్ చేస్తుంటాం. ఓకే, అలాగా దానివల్ల మనకి ఏంటంటే మేజర్గా యాక్సిడెంట్స్ ఎక్కువగా అవుతుంటాయి. ఓకే, అందుకే దానికి ప్రికాషన్స్గా మనం తీసుకోవడానికి మనకి ఒక 2 to 8 వీక్స్ వరకు 2 to 3 వీక్స్ వరకు మనకి క్లాసెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి సేఫ్టీ మెజర్స్లో ఈ పేరా చూడండి అమలుగా. ఓకే, ఇన్ మోస్ట్ కేసెస్ ద కన్స్ట్రక్షన్ యాక్సిడెంట్స్ ఆర్ ఐదర్ unavoidable or highly uninterrupted, and this lead to a situation where due to attention to safety is not paid. The minimum number of people that have died annually in Indian construction sectors from 2008 to 2011 was 11,614. Okay. ఓకే, అంటే ఏంటి యాన్యువల్గా మనకి ఏంటంటే 2008 నుంచి 2012 వరకు మనకి ఎంతమంది ఎక్స్పైర్ అయిపోయారంటే 11,614 పీపుల్స్. ఎవ్రీడే సమ్ 950 పీపుల్ డైస్. ఓవరాల్ 7,20,000 వర్కర్స్ గెట్ హర్ట్ బై డ్యూ టు ఆక్యుపేషనల్ యాక్సిడెంట్. ఓకే, అంటే చూడండి దీన్ని బట్టి మనకి ఏంటంటే ఎంత ప్రికాషన్స్గా ఇప్పుడు ఎప్పుడైనా రేపు మీరు సైట్లోకి వెళ్ళినా, ఏ అబ్బాయి అయినా ఒక అమ్మాయి అయినా సైట్స్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ యువర్ ప్రికాషన్స్. ఓకే, ఆ ప్రికాషన్స్ లేకుండా మీరు మాత్రం మూవ్ అవ్వకండి. ఓకే, గ్లౌజెస్ మ్యాండేటరీ, నెక్స్ట్ సేఫ్టీ షూస్ మ్యాండేటరీ, నెక్స్ట్ సేఫ్టీ సూట్ మ్యాండేటరీ, నెక్స్ట్ సేఫ్టీ హెల్మెట్ మ్యాండేట్. ఓకే, ఈ 5 మీ దగ్గర బేసిక్గా ఉంచుకుంటే చాలా బెస్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇందులో నెట్వర్క్ డయాగ్రామ్ యూజింగ్ సిపిఎం ఫర్ కన్స్ట్రక్షనల్ వర్క్ అనమాట. అంటే కన్స్ట్రక్షనల్ వర్క్ అంటే సిపిఎం మీన్స్ అంటే ఏంటంటే క్రిటికల్ పాత్ మెథడ్ వాస్ డెవలప్డ్ ఇన్ USA in 1957 by Morgan E. Walkers and James E. Kerlin Jr. This method was first used for planning and scheduling the construction of a new chemical plant by DuPont. CPM networks are generally used for planning and scheduling and controlling of representative type of projects like construction projects, where one can make fairly accurate assessment of time for the completion of each and every job requires to be carriers out to complete the project. Program evaluation and review techniques, that means PERT, and critical path method, that is means CPM, help manager to plan the timing of projects involving sequentially activities. CPM charts identify the time required to complete the activity in a project. ఓకే, అంటే ఏం చెప్పాడు అంటే క్రిటికల్ పాత్ మెథడ్లో మనకి 2 భాగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పెట్ అంటే ప్రోగ్రామ్ ఇవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్స్ అనమాట. 2 భాగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పెట్ అండ్ సిపిఎం అనమాట. పెట్ అంటే ఏం చెప్పుకున్నాం, ప్రోగ్రామ్ ఇవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్. అండ్ సిపిఎం అంటే క్రిటికల్ పాత్ మెథడ్. ఓకే, క్రిటికల్ పాత్ మెథడ్. ఓకే, అంటే ఇప్పుడు ఈ 2 భాగాల వల్ల ఏంటంటే మనకి ఏ టైంకి మనం ఒక ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత అది ఏ టైం కల్లా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏ టైం కల్లా కంప్లీషన్ అవుతుంది. ఓకే, అలాగే ఈ మెటీరియల్ అనేది ఉన్నదా లేదా, ఇవన్నీ మనకి తెలుస్తుంది అనమాట. ఇవన్నీ మనకి ఈ సిపిఎంలోని అండ్ పెట్లోని మనకు తెలుస్తుంది. ఓకే, దే ఆర్ 6 కీ అజంప్షన్స్ అనమాట. ఒకటి, ఆల్ టాస్క్ అండ్ హ్యావ్ డిస్టింగ్విష్ బిట్వీన్ బిగిన్ అండ్ ఎండ్ పాయింట్. ఏదైనా ఒక టాస్క్ అనేది స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ వరకు మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, ఆల్ ఎస్టిమేట్స్ కెన్ బి మ్యాథమెటికల్లీ డిరైవ్డ్. ఓకే, ఏదైనా ఎస్టిమేషన్స్ అన్ని కూడా మ్యాథమెటికల్ గా డిరైవ్ చేసుకోవాల్సిందే. నెక్స్ట్, టాస్క్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ డిఫైన్డ్ సీక్వెన్స్ దట్ ప్రొడ్యూస్ ఏ ప్రీ డిఫైన్డ్ రిజల్ట్. ఓకే, resources may be shifted to meet the need. Okay, next, cost of each activity is evenly spread over time. Time has no value. Okay, అంటే ఇప్పుడు మనకి సిపిఎం పెట్ వల్ల మనకి ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ ది వర్క్ నుంచి ఎండింగ్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ ది ప్రోగ్రెస్
మనకి తెలుసుకోవచ్చు బై యూజింగ్ సిపిఐ అండ్ పిఈఆర్టీ. ఓకే, పెట్ సిపిఎం మెథడ్ యూజ్ చేసుకుని మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏదైనా ఎస్టిమేషన్స్ అని కూడా మ్యాథమెటికల్గా డిరైవ్ చేయాల్సిందే. ఏవైనా సీక్వెన్సికల్ ఏవైనా అరేంజ్మెంట్స్ ఏవైనా తీసుకోవాలంటే టాస్క్లు ఏమైనా చేయాలంటే, టాస్క్ అంటే సపోజ్ ఇవాళ నేను ఈ ఫ్లోర్కి నేను స్లాబ్ వేసేయాలి అని ఇవాళ నా టాస్క్ అది పెట్టిన, అది టాస్క్ కింద వస్తుంది అనమాట. అంటే కాంక్రీట్ స్లాబ్కి కాంక్రీట్ అనేది మీరు ప్లేస్ చేసేయాలి, ఈ రోజు కంప్లీట్ అయిపోవాలని నా టాస్క్. ఓకే, అయితే దానికి రిక్వైర్మెంట్ ఏంటి కావాలి, మనకి మ్యాన్ పవర్ కావాలి, నెక్స్ట్ మెటీరియల్స్ కావాలి. ఓకే, అలాంటివన్నీ మనకు చూసుకొని మనకు గో ఫార్వర్డ్ అవ్వాలి. ఓకే ఓకే కింద చూడండి అమ్మా. ద ఫాలోయింగ్ 2 మెథడ్స్ ఆఫ్ నెట్వర్క్ రిప్రజెంటేషన్ ఆర్ యూజ్డ్ ఫర్ డెవలప్మెంట్ అండ్ అనాలిసిస్ ఆఫ్ నెట్వర్క్ ఇన్ సిపిఎం. అంటే 2 మెథడ్స్ ఉన్నాయన్నమాట నెట్వర్క్ రిప్రజెంటేషన్ సిపిఎం నెట్వర్క్. ఒకటి యాక్టివిటీ ఆన్ యారో, యాక్టివిటీ ఆన్ నోడ్స్. ఓకే, the network analysis using CPM technique is explained with an example for easy understanding. The objective is to draw the network diagram using Fulkerson principle for the given activities in the table. For each activity, you need to know which other activities must be done before it and how long the activity takes. అంటే ఇప్పుడు నువ్వు ఒక యాక్టివిటీ అనుకున్నావు అంటే దానికి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏంటి అనేది మీకు తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి యాక్టివిటీ టేబుల్ చూడమ్మా. యాక్టివిటీ ఏ ఏంటి, డిస్క్రిప్షన్లో యాక్టివిటీ డిస్క్రిప్షన్, ప్రొసీజర్, డ్యూరేషన్. యాక్టివిటీ ఏ ప్రొడక్ట్ డిజైన్ అనమాట. ప్రొసీజర్ నన్, ఎన్ని మంత్స్ పడుతుంది అన్నాడు, 5 months పడుతుంది అన్నాడు. నెక్స్ట్ యాక్టివిటీ బి మార్కెట్ రీసెర్చ్, అది కూడా నన్, అది ఎన్ని మంత్స్, 1 month. నెక్స్ట్ యాక్టివిటీ సి ప్రొడక్షన్ అనాలిసిస్, అది ఏంటి యాక్టివిటీ ఏ. అంటే యాక్టివిటీ ప్రొడక్టెడ్ అనాలిసిస్ అంటే యాక్టివిటీ ఏ తోటి లింక్ అప్ అయి ఉన్నది అనమాట. ఓకే, యాక్టివిటీ ఏ తోటి లింక్ అప్ అయింది, ఏంటి 2 months పడుతుంది. ఓకే, నెక్స్ట్ డి ప్రొడక్ట్ మోడల్, ఇది కూడా యాక్టివిటీ ఏ తోటి లింక్ అయి ఉంది, దీనికి ఎన్ని మంత్స్, 3 months పడుతుంది. నెక్స్ట్ సేల్ బ్రోచర్, ఇది కూడా ప్రొడక్ట్ ఏ తోటి డిజైన్ ఉంటుంది, లింక్ అయి ఉంది, అది 2 months అనమాట. ఓకే, నెక్స్ట్ కాస్ట్ అనాలిసిస్. కాస్ట్ అనాలిసిస్ దేంతో లింక్ అయి ఉంది, ప్రొడక్ట్ అనాలిసిస్తో లింక్ అయి ఉంది. కాస్ట్ అనాలిసిస్ దేంతో లింక్ అయింది, ప్రొడక్ట్ అనాలిసిస్తో లింక్ అయింది, అది 3 months అనమాట. నెక్స్ట్ ప్రొడక్ట్ టెక్నాలజీ అనేది ప్రొడక్ట్ మోడల్తో లింక్ అయి ఉంది అనమాట, అది 4 months. అలాగా ఇవన్నీ తెలుసుకోవచ్చు మీరు. ఓకే, ఇది నెక్స్ట్ ఇది చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. ఫైండింగ్ ద క్రిటికల్ పాత్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. అండ్ ఎగ్జాంపుల్ ఈ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ హౌ ద ఫైండ్ ద క్రిటికల్ పాత్ ఫర్ ఎ న్యూ బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్. ద రిక్వైర్డ్ యాక్టివిటీస్ as shown in figure in the table below along with estimated duration of each activities and with procedures we will find the total time required the complete the project. ఓకే, ఇక్కడ చూడండి యాక్టివిటీ ఏలో డ్యూరేషన్ ఎన్ని డేస్ ఇచ్చాడు, 2 days ఇచ్చాడు. ప్రీడిసర్ ఏంటి, ఓకే. నెక్స్ట్ యాక్టివిటీ బి డ్యూరేషన్ అనేది 3 days, ఇది లింక్ అప్ విత్ 3 గుర్తుంచుకుందామా. నెక్స్ట్ సి 3 days ఏ తోటి అలాగా. ఓకే, అలాగా జీ చూసుకోండి. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి, ఏ ప్రాజెక్ట్ నెట్వర్క్ డయాగ్రామ్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ project and to show the relationship between activities in an activity on node network. Each activity is represented by a node. The duration of the activity at node is node text above and below the node. ఓకే, ఇక్కడ చూడండి యాక్టివిటీ అనేది స్టార్ట్ అయింది. యాక్టివిటీ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ కండిషన్ ఏంటి, ఫస్ట్ యాక్టివిటీ ఏంటి, ఏ. ఓకే, యాక్టివిటీ ఏ అనేది ఎన్ని డేస్, 2 days. యాక్టివిటీ ఏ అనేది ఏంటి 2 days. ఓకే, నెక్స్ట్ దాని నుంచి ఏంటి, మళ్ళీ మన బి యాక్టివిటీ. ఓకే, బి యాక్టివిటీకి ఎక్కడి నుంచి వచ్చింది, ప్రొసీజర్ ఏ నుంచి వచ్చింది, అంటే ఏ నుంచి బికి వెళ్తుంది, ఏ నుంచి బికి, అంటే బి అనేది 3 days. గుడ్, బి అనేది 3 days. ఓకే, కమింగ్ ఏ టు సి, సికి కూడా 3 days, అది ఎక్కడ ఏ నుంచే. ఇంకా సికి కూడా 3 days, అది కూడా ఏ నుంచే. ఓకే, నెక్స్ట్ ఓకే,
డికి 4 days. అది ఎక్కడి నుంచి సి నుంచి డికి వెళ్ళింది 4 days. అలాగా మొత్తం అంతా మనం జీ వరకు G2 ఎఫ్ నుంచి వచ్చింది చూడు, ఎఫ్ నుంచి జీకి వచ్చింది, ఫినిష్ అయింది అనమాట. అంటే మొత్తం అంతా మనకి చార్ట్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకుంటాం బై యూజింగ్ దిస్ టైం టేబుల్ అంటే యాక్టివిటీ టేబుల్ పెట్టి మనకి ఈ చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఓకే, పార్ట్ 1 చూడండి ఇక్కడ కిందన. ఇన్ ది సింపుల్ ఎగ్జాంపుల్ దేర్ 2 పార్ట్స్ ఇన్ ది నెట్వర్క్. పార్ట్ 1 స్టార్ట్ ఏ బి ఎఫ్ జి ఫినిష్. ఏబిఎఫ్జి ఫినిష్ అంటే పార్ట్ 1 అది. అంటే ఇలా క్యాలిక్యులేషన్ చేసుకున్నాం. నెక్స్ట్ పార్ట్ 2కి వచ్చేసరికి ఏసిడిఈ ఎఫ్జి ఫినిష్. అంటే టోటల్ లెంత్ దీనికి ఎంత, ఓకే, టోటల్ లెంత్ దీనికి ఎంత 25, దీనికి ఎంత 13 వచ్చింది అనమాట. ఓకే, ద టోటల్ టైమ్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్ విచ్ ఈస్ ద లాంగెస్ట్ పాత్ ఇన్ ది నెట్వర్క్. Okay, which is longest path in the network is called critical path. Hence, the total time to complete the project should be in 25 days and what? And 25 days lo project అనేది కంప్లీట్ చేసేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి కాంట్రాక్టర్. ఓకే, కాంట్రాక్ట్ అంటే ఏంటంటే బిట్వీన్ అంటే అన్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 or more persons, 2 or more parties తో మనం అగ్రిమెంట్ అయిందని కాంట్రాక్ట్ అంటాం. అదే కాంట్రాక్ట్ అనేది ఏంటంటే ఒక పర్సన్ కి ఒక ఫర్మ్ అంటే ఒక గవర్నమెంట్ ఫర్మ్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ వీళ్ళన్నిటికి అయ్యేది కాంట్రాక్టర్ అవుతున్నమాట. కాంట్రాక్ట్ అనేది మనం నెంబర్ ఆఫ్ పర్సన్స్ కి అయ్యేది. కాంట్రాక్టర్ అనేది ఒక ఫర్మ్ తోటి అయ్యేది అనమాట. మీరు చెప్తున్నారు కదంటే ఓకే, నెక్స్ట్ ఉంది వేరియస్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ సిస్టమ్ ఫర్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అన్నమాట. ఓకే, దే ఆర్ 4 టైప్స్ ఉంటాయి అన్నమాట మనకి. ఒకటి లంసమ్ కాంట్రాక్ట్, యూనిట్ ప్రైస్ కాంట్రాక్ట్, కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్, టైమ్ అండ్ మెటీరియల్ కాంట్రాక్ట్, పీస్ వర్క్ కాంట్రాక్ట్. ఓకే, దీస్ ఆర్ ద టైప్స్ ఇన్ విచ్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్ సిస్టమ్స్ ఫర్ కన్స్ట్రక్షన్ వర్క్. లంసమ్ అంటే మనం సపోజ్ ఏదైనా వర్క్ తీసుకోవాలి అనుకుంటే, సపోజ్ అది 50 రూపాయలు అయిందంటే మన లంసంగా ఒక 60 రూపాయలు వేసుకుని ఆ వర్క్ అనేది చేసుకుంటాం అనమాట. 50 రూపాయలు అయిన వర్క్ మనం 60 రూపాయలు వేసుకుని లంసంగా 60 రూపాయలు అవుద్దండి, అనాలిసిస్ రఫ్గా 20 రూపాయలు అవుద్దండి అని చెప్పి ఆ వర్క్ చేయడానికి, దాన్ని మనం లంసం కాంట్రాక్ట్ అంటాం. ఆర్ ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్ అంటే మేము ఇంతకే చేస్తాం, మేము 60 రూపీస్కే చేస్తాం, దానికి 1 రూపాయి తగ్గదండి అనే దానికి అదనమాట. ఓకే, అండర్ దిస్ కాంట్రాక్ట్ టైప్ the contractor agrees to complete the project in all aspects for a fixed price as agreed. In this contract system, the scope and schedule of the project are defined sufficiently, thus allowing the contract with the estimation of the cost of the project in advance. As this type of contract is appropriate when a clear scope and defined schedule have a divided and agreed upon. అంటే ఈ దీంట్లో అంటే ఇప్పుడు సపోజ్ ఒక వర్క్ అనేది మనకి ఇచ్చిన తర్వాత మనం ఇంతకు చేస్తాం, 1 lakh రూపీస్కి చేస్తామంటే అది ఏ వర్క్ అయినా ఒప్పుకున్నాం అనేది మొత్తం డీటెయిల్డ్గా రాసుకోవాలి అండ్ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని ఆయనతోటి హ్యాండ్ ఓవర్ ఆయనతోటి సైన్ చేసుకోవాలి. అలాగే ఎవరు తీసుకుంటున్నారో ఆయనతో కూడా సైన్ చేసుకోవాలి. ఓకే, అది లంసమ్ కాంట్రాక్ట్. లంసమ్ అంటే అప్రాక్సిమేట్ కాస్ట్ ఆఫ్ ది వర్క్ ఆర్ ఫిక్స్డ్ కాస్ట్ ఆఫ్ ది వర్క్ సింపుల్గా. నెక్స్ట్ యూనిట్ ప్రైస్ అంటే ఇప్పుడు మీకు ఎస్ఎఫ్టీలు, స్క్వేర్ ఫీట్లు, స్క్వేర్ యూనిట్స్ తెలుసు కదా. ఓకే, అవన్నీ యూనిట్ కింద వస్తాయి అన్నమాట. ఆ యూనిట్ నాకు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నీకు 200 స్క్వేర్ యార్డ్స్ ఉందమ్మా. 200 స్క్వేర్ యార్డ్స్కి అంటే ఒక స్క్వేర్ యార్డ్కి నేను 1500 రూపీస్ తీసుకుంటాను అంట. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి, నీకు స్థలం ఉంది. ఓకే, 200 గజాలు ఉంది. ఆ 200 గజాలకి నేను ఇల్లు కట్టాలి అనుకుంటున్నాను. అయితే నేను అది ఒక స్క్వేర్ ఫీట్ నేను 1500 అండి అంటాను. ఓకే, అంటే 200 ఇంటూ 1500 వేసుకుంటే ఎంత అవుతుందో అది యూనిట్ ప్రైస్ లెక్క అనమాట. ఓకే, అది యూనిట్ ప్రైస్ లెక్క. ఓకే, నెక్స్ట్ కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్ అంటే ఇది ఏంటంటే సపోజ్ ఓనర్కి 50,000 దగ్గర 50,000లోనే అయిపోవాలి వర్క్ అనేది. 50,000లో అయిపోవాలి అంటే మనం ఏం చేస్తాం, దాన్ని 40,000కో 45,000కో వర్క్ అనేది ఫినిష్ చేస్తాం. చూసుకోవాలి.
ఓకే కాస్ట్ ఆఫ్ రిలీజ్ కాస్ట్ ఏంటంటే చేసుకుంటాం అన్నమాట. మనకు ఓకే ఒక్కొక్క అలాగా tender కి కాస్ట్ ప్లస్ యూనిట్ ఒక్కొక్క అనమాట. పోస్టింగ్ ఓకే ప్లేస్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ టైమ్ అండ్ IAS మెటీరియల్ ఆఫీసర్స్కి కాంట్రాక్ట్ 10 అంటే ప్లేసెస్ ఇప్పుడు మనం వర్క్ ఉన్నాయి. చేయలేము, మన దగ్గర అంత డబ్బు RGS లేదు. బట్ ఆఫీసర్స్కి ఏంటంటే 5 పోస్టులు మెటీరియల్ ఉన్నాయి. సప్లై చేయగలం. మనం ఆ టైంకి మనం మెటీరియల్ సప్లై అవి అందులో చేస్తున్నామా లేదా ఏవైతే అనేది మనకి చూసుకోవాలి. ఓకే కావాలనుకుంటున్నామో మెటీరియల్ దాని సప్లై ప్రకారంగా మన చేస్తున్నామా ప్లానింగ్ లేదా అనేది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుంటాం. ఓకే నెక్స్ట్ పీస్ ఫర్ కాంట్రాక్ట్. పీస్ ఫర్ సెకండ్ థింగ్ కాంట్రాక్ట్ ఏంటంటే అంటే ఎడ్యుకేషన్ ప్యాటర్న్. ఎలా అని ఇప్పుడు మీరు చెప్పాలంటే ఇప్పుడు చూడండి కిందన 1, 2 చూడండి. ఫస్ట్ 1 NCERT బేసిస్ నుండి స్టార్ట్ చేయాలి. కన్స్ట్రక్షన్, మెషినరీ, ఓకే. బ్లాక్స్, NCERT బ్రిక్స్, బేసిస్. స్లాబ్, ఎలక్ట్రికల్, మీది డ్రై వాల్, అప్ టు 10th షీట్స్ క్లాస్ ఇంగ్లీష్ అలాగా. మీడియమా, అంటే తెలుగు మీడియమా? పీస్ వర్క్ అంటే మనకి ఒక్కొక్క పార్ట్ అన్నమాట. ఇప్పుడు సపోజ్ నువ్వు Great, great. స్లాబ్స్ అన్నిటికీ సో నువ్వు మీరు ఇంగ్లీష్ ఒప్పుకున్నావు. మీడియం అంటున్నారు ఇంకొకరు కాబట్టి ఏంటి మీకు ఏంటంటే ఆహ్, NCERT ఇంట్లో 6th ఎలక్ట్రికల్ నుంచి వర్క్ ఒప్పుకున్నాడు. 10th క్లాస్ ఇంకొకటి దాకా ఏంటి మీరు ప్రిపేర్ శానిటరీ అవ్వాలి వర్క్ పార్ట్. ఒప్పుకున్నాడు. ఇంకొకడు అలాగా. ఓకే. అలా అందులో పీస్ ఆఫ్ వర్క్స్ అన్ని అంటే చదవద్దు. అవన్నీ అండర్‌లో మీరు వస్తాయి. ఏం చేస్తారంటే ఓకే ఒకసారి సెట్ ఆఫ్ చూడండి, నేను ఒకసారి మెటీరియల్స్ రివైజ్ చేసేస్తాను. అంటే సెట్ ఆఫ్ టాపిక్స్ వేరియస్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ మీరు కాంట్రాక్ట్స్ యూపీఎస్సీ అంటే దే ఆర్ 2 చూసుకున్నామనుకోండి, టైప్స్. కొన్ని టాపిక్స్ ఇస్తారు. ఫస్ట్ వన్ లంప్ సమ్ ఆ టాపిక్స్ కాంట్రాక్ట్, ఏవైతే సెకండ్ ఉన్నాయో వన్ అవి యూనిట్ ప్రైస్ NCERT లో కూడా కాంట్రాక్ట్, ఉంటాయి. థర్డ్ వన్ కాస్ట్ ప్లస్ ఫస్ట్ కాంట్రాక్ట్, అవి కవర్ ఫోర్త్ చేయాలి. వన్ టైమ్ అండ్ మెటీరియల్ అండ్ మీరు NCERT కాంట్రాక్ట్ చదివే అండ్ ముందు ఫిఫ్త్ వన్ ఇస్ పీస్ వర్క్ ఏదైనా కాంట్రాక్ట్. ఫస్ట్ ఒక ఓకే కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఖచ్చితంగా లంప్ అర్థం సమ్ చేసుకోవాలి. కాంట్రాక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ approximate తెలుగు తలాక్ ఉందనుకుందాం. approximate rate which we deals with the ఓకే. customer, తెలుగు okay, తలాక్ ఉందనుకుందాం. or తెలుగు fixed తలాక్ price we దేని deals with గురించి the ఐడియా ఉందా? customer. That is called lump తెలుగు sum తలాక్ contract. దేని గురించి Okay, ఐడియా next ఉందా? unit price contract means ఓకే. we are dealing సో the తెలుగు తలాక్ we ఏదైతే are ఉందో dealing the అది with ముస్లిమ్స్ unit. డైవర్స్ ఇవ్వడానికి, Okay, వాళ్ళ why we are కమిషన్ dealing వాళ్ళకి with డైవర్స్ unit. ఇవ్వడం గురించి Okay, వాళ్ళు the వాడేది. cost per unit. ఓకే. కాస్ట్ ప్లస్ అంటే yes సేమ్ ఇందాక సో చెప్పాను కదా, అలాగే మన ఏంటంటే ఏదైనా ఇంత అగ్రిమెంట్ అవ్వాలి అనుకుంటూ but వారి దగ్గర అంత ఏంటంటే అమౌంట్ లేదు అంటే common దానికి word మనకి తలాక్. ఆ ప్లస్ కి మనం అండ్ చేసుకుంటూ అందరూ known వెళ్ళిపోవాలి. word, subject నెక్స్ట్ oriented మెటీరియల్స్ word తెలుగు సప్లై తలాక్. చేసుకోవడానికి అదంతా ఇది మన ఓన్ కాన్సెప్ట్. రిస్క్ అన్నమాట. నెక్స్ట్ ఓకే. ఏంటంటే పీస్ ఫస్ట్ ఆఫ్ ఆఫ్ ఆల్ వర్క్ మనం అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ కన్స్ట్రక్షన్, ఫస్ట్ మనకి మెషినరీ, ఏంటి బ్లాక్స్ కాన్సెప్ట్ అని అనేది అలాంటివి. ఓకే నెక్స్ట్ ఓకే. టెండర్స్. అలా టెండర్స్ తెలుసుకున్న అంటే తర్వాత ఏం మీరు లేదు. ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. టెండర్స్ అంటే అండ్ సపోజ్ మీరు చదివే సమ్ ప్రతి ఒక్క ఎక్స్ ఒక టాపిక్ పర్సన్ ని అనేది కూడా ఒక on 1 an lakh కి average 10 to పెట్టాడు. 15 అంటే words, అసలు I mean మామూలుగా ఓవరాల్ lines, కాస్ట్ ఆఫ్ point ది wise వర్క్ గా ఎంత రాసుకోవడం చాలా 1,20,000 important. వర్క్ అంటే 1,20,000 ఓకే. అంటే ఇప్పుడు ఈ సమ్ తెలుగు ఎక్స్ తలాక్ పర్సన్ ఉందనుకోండి, అనేది మీరు 1 lakh 1 lakh టెండర్ ఎథిక్స్కి వేసాడు. వెళ్ళారనుకోండి, సమ్ ethics లో వై value పర్సన్ part అనేది తెలుగు తలాక్ వస్తుంది. 95,000 కి టెండర్ వేసాడు. సమ్ ఈ జెడ్ ఒక్క పర్సన్ అనేది టాపిక్ కి on an average 90,000 కి మీకు టెండర్ 6 వేసాడు. pages అంటే ఉంటాయి. ఇది బిడ్డింగ్ అయిందనమాట. ఇది అన్ని బట్ బిడ్డింగ్ మీరు ఎన్ని చేశాడు. పేజెస్ కి సెట్ ఓకే చేయాలంటే 1 పేజీకి మాత్రమే ఈ కన్వర్ట్ టెండర్ చేసుకోవాలి అనేది కాన్సెప్ట్ అంతా కూడా. ఎవరి అండర్లో జరుగుతుందో చూసుకోండి. ఈ విధంగా ఏంటంటే Tender is NCERT లో utilized మీరు ఏం by చదవాలి, ఏం చదవకూడదు government ఫస్ట్ చూసుకోవాలి. department and offices టాపిక్ and ఏవైతే ఉన్నాయో agencies సిలబస్ లో ఏ టాపిక్స్ అయితే or ఉన్నాయో కన్సిడర్ private టాపిక్స్ అన్ని sectors, కూడా కవర్ companies చేసి and business or overseas అండ్ markets ఎన్సీఆర్టీకి and మీరు business. ఎన్ని ఇయర్స్ Okay, స్టార్ట్ చేశారు అంటే ఈ టర్మ్స్ అంటే ఈ టెండరింగ్ ఈజ్ యూటిలైజ్డ్ బై ది ఈ డిపార్ట్మెంట్స్ అనేది మనకి చేస్తామన్నమాట. మనం దీంట్లో టెండర్స్ చేస్తుంటాం. ఈ టెండర్ చేసినప్పుడు ఇప్పుడు నేనేం చెప్పాను, ఎక్స్ అనే అబ్బాయి ₹1,00,000 వేసాడు, వై అనే అబ్బాయి 95,000 వేసాడు, జెడ్ అనే అబ్బాయి 90,000 వేసాడు. ఓకే విచ్ ఈస్ ద బెస్ట్ వారికి 90,000కి ఇస్తారనమాట. బికాస్ టెండర్ అనేది విచ్ ఈస్ ద లీస్ట్ బిడ్డింగ్ అనమాట. అంటే ఎవరు తక్కువ రేట్కి కొటేషన్ చేస్తాడో వాడికి టెండర్ అనేది వెళ్తుంది అనమాట. ఓకే దిస్ ఇస్ ద టెండర్ ప్రాసెస్ అనేది. ఓకే టెండరింగ్ ప్రాసెస్ అనేది అది. ఓకే నెక్స్ట్ ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారు, అందులో ఎన్సీసీ ఉంటుందా ఉండదా అన్నది కదా. నెక్స్ట్ ఏంటి, ద నీడ్ ఫర్ కాలింగ్ ఆఫ్ టెండర్స్. The terms for need for calling tenders are key or buzzword for civil engineering fraternity. A property owner invitation sometimes at large, sometimes to a select groups for bids to take up a particular project to understand the concept of tenders, tender or needing. ఓకే అంటే ఇప్పుడు ఏంటంటే కాల్స్ అన్ని ఎలా వస్తాయంటే టెండర్స్ కి మనకి త్రూ పేపర్ నోటిఫికేషన్ ప్రకారం పేపర్స్ లో పంపిస్తారా నోటిఫికేషన్ చేస్తుంటారు. ఇక్కడ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ పేపర్స్ నోటిఫికేషన్స్ అని చేస్తుంటారు. లేదు అంటే మనకి నెట్స్ లో మనకి ఇప్పుడు ఈ ప్రొక్యూర్మెంట్ ఇప్పుడంతా ఈ ప్రొక్యూర్మెంట్ అనమాట. ఆ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా అయినా మనకి తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ వర్క్స్ అవుతున్నాయి, దానికి మనకి ఎలిజిబిలిటీ ఉన్నామా లేదా అనేది మనకి అలా తెలుసుకోవచ్చు అనమాట. అంటే దే నీడ్ ఫర్ కాలింగ్ ఆఫ్ టెండర్ అంటే త్రూ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ టు ఎనీ సాఫ్ట్. ఓకే అలా తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ గైడింగ్ ఫర్ సబ్మిటింగ్ టెండర్స్ చూసుకోండి. టెండరింగ్ means that a public sector organization announce publicly that it wishes to have contract execute
the authorities will ask companies to submit Okay, their okay. tenders. The ఓకే tendering అంటే ఏం process లేదు takes మీరు place మాట్లాడుతున్నారు కదా మాట్లాడేటప్పుడు ఆ ఆడియో in రిసీవర్ three ఉంటుంది చూసారా పాయింట్ మొబైల్ in three stages. అది క్లోజ్ చేయొద్దు In three stages అన్నమాట. అంటే ఒకటి the announcement stages, ఇప్పుడు the బాగా tendering సో stages, ఇప్పుడు ఏంటంటే the award stages. Announcement అని చెప్పాను కదా through proper అంటే పేపర్ నోటిఫికేషన్ or ఈ ప్రొక్యూర్మెంట్ లో మన లాగిన్ లో అయితే మనకు తెలుస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ టెండరింగ్ ప్రాసెస్ అంటే ఇందాక చెప్పాను కదా కొట్టి XYZ కొటేషన్ చేసి బిడ్డింగ్ ఫైల్ లో మనం పంపించాలి. ఓకే, మూడోది ఏంటంటే ఎవరికి వస్తుందో దాన్ని అవార్డ్ స్టేజ్ అంటాం అన్నమాట. క్వశ్చన్ నోట్ కి అవార్డ్ స్టేజ్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే చూడండి నెక్స్ట్ డ్రాఫ్టింగ్ ఏ టెండర్ నోటీస్ ఫర్ ఏ వర్క్. డ్రాఫ్టింగ్ ఏ టెండర్ నోటీస్ ఫర్ వర్క్. డ్రాఫ్టింగ్ ఏ టెండర్ నోటీస్ ఫర్ ఏ వర్క్ అంటే ఏ టెండర్ నోటీస్ ఇన్ జనరల్లీ should cover the followings. First one, estimation cost. Next, category of contract eligible to take up the work, duration, place of the tender document for sales, venue, date and time to submit the opening of tenders, amount of earnest, many and mode of payment, security deposit, and name of authority inviting tender, power of authority to accept or reject the tenders, name of the works and its location, and the estimation cost and its time of completion. Okay, these are the drafting a tender notice for a work. అంటే ఈ రిక్వైర్మెంట్స్ ఉంటేనే మనం టెండర్ వర్క్ అనేది టెండర్ కి వేయడానికి ఎలిజిబిలిటీస్ అవుతాము. ఇవన్నీ మన చేతిలో ఉంటేనే మనకి ఇది ఉంటది అనమాట. ఓకే, ఒకసారి మొత్తం అంతా రివైజ్ చేస్తున్నాను, ఒకసారి వెరిఫై చేసుకోండి. ఓకే, మా సేఫ్టీ మెజర్స్ అంటే మనకి ఏదైనా హాని జరగకుండా చూసుకోవాలి డ్యూరింగ్ ది కన్స్ట్రక్షన్ ప్రాసెస్. ఆ టైంలో మనకి ఏంటి అనేది సేఫ్టీ ప్రికాషన్స్ గురించి మనం దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఎక్కువగా పర్సెంటేజ్ ఆఫ్ ఈ టేబుల్ పక్కగా గీయనమ్మా క్వశ్చన్ ఇస్తే. ఓకే, డ్యూ టు ఫాలింగ్ ఫ్రమ్ హైట్ అనేది 45%, డ్యూ టు ఫాలింగ్ ఆఫ్ మెటీరియల్ అనేది 14%, లిఫ్టింగ్ ఆపరేషన్ 14%, ఎక్స్కవేషన్ ప్రాసెస్ అలాగా 7% అలాగా. ఓకే, అంటే ఇప్పుడు సేఫ్టీ మెజర్స్ ఏంటి అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది ఎలా చేసాం, ఈ రోజుకి ఎంతమంది చనిపోయారు అవన్నీ మన కింద తెలుసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ సిపిఎం మెథడ్ అంటే దేర్ టూ మెథడ్స్ ఇన్ సిపిఎం అంటే ఒకటి క్రిటికల్ పాత్ మెథడ్, రెండోది ఏంటి PERT అంటే ప్రోగ్రామ్ ఇవాల్యుయేషన్ రివ్యూ టెక్నిక్. ప్రోగ్రామ్ ఇవాల్యుయేషన్ రివ్యూ టెక్నిక్ అన్నమాట. ఈ రెండు భాగాల వల్ల మనకి ఏంటి డైలీ వేజెస్ వర్క్, నెక్స్ట్ మంత్లీ వేజెస్ వర్క్, నెక్స్ట్ ఇయర్లీ వేజెస్ వర్క్, నెక్స్ట్ ఇవన్నీ కూడా మీరు 150 వర్డ్స్ ఎన్ని హౌ మెనీ ఇయర్స్ ద వర్క్ కంప్లీషన్. ఇది అనేది మొత్తం అంతా ఓవరాల్ గా మనం ఒక చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ది వర్క్ తోని. ఏ రోజు ఏ యాక్టివిటీ అవ్వాలి అనేది మనం డిసైడ్ అయిపోవాలి బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఏ రోజు ఏ వర్క్ అనేది స్టార్ట్ అయిపోవాలి. ఓకే, అది ఈ మోడ్ ఆఫ్ టేబుల్ లో మనకి ఫార్మ్ అయిపోతుంది అనమాట. ఈ మోడ్ ఆఫ్ టేబుల్ లో మనకి ఫార్మ్ అయిపోతుంది. చెప్పాను కదా మీకు ఇది ట్రైనింగ్ క్రిటికల్ పాత్ ఎలా అంటే ఎగ్జాంపుల్ 1 దీనికి చేసుకుంటాం. ఓకే, స్టాండర్డ్ మెటీరియల్స్ అంటున్నారు కదా, అంటే కాంట్రాక్ట్ అంటే ఏంటంటే కాంట్రాక్ట్ అంటే సమ్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ తో మనం అగ్రిమెంట్ అవ్వడం, నెంబర్ ఆఫ్ పీపుల్స్ తో మనం అగ్రీ అవ్వడం. అదే కాంట్రాక్టర్ అంటే ఫర్మ్ తో అగ్రీడ్ అవ్వడం, అంటే సమ్ గవర్నమెంట్ ఫర్మ్ తో మనం అగ్రీ అవ్వడం. ఓకే, నెక్స్ట్ చూడండి ఇది వేరియస్ టైప్స్ ఆఫ్ కాంక్రీట్ లో మనం ఏం చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ లంసమ్ కాంక్రీట్, రెండోది ఏంటి యూనిట్ ప్రైస్, థర్డ్ వన్ కాస్ట్ ప్లస్, ఫోర్త్ వన్ టైమ్ అండ్ మెటీరియల్ కాంక్రీట్ కాంట్రాక్ట్, and piecework contract. Okay, these are the 5 types of contracts which we types of contracts for construction works. Lump sum అంటే ఇంత అనుకోని తీసుకోవడం, ఒక ఫిక్స్డ్ ప్రైస్ అని పెట్టుకోవడం, లేకపోతే యూనిట్ ప్రైస్ అంటే ఎస్ఎఫ్టీ లెక్క ఎంత డాక్యుమెంట్స్ చేసుకోవడం. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ అంటే వాటి దగ్గర ఎస్టిమేషన్ ఎంత పెట్టగలంటే కస్టమర్ దానికి మనం చూసుకుని దాని ప్రకారం మన వర్క్ అనేది చేసుకోవడం. నెక్స్ట్ టైమ్ మెటీరియల్ సప్లై అయితే మనం చేసుకోవాలి. నెక్స్ట్ పీస్ వర్క్ అంటే డివైడ్ చేసుకుని నువ్వు ఈ వర్క్ చేసుకొని నువ్వు ఈ వర్క్ చేసుకొని నువ్వు ఈ వర్క్ చేసుకుంటా అనేది ఒక లాభం. అంటే మొత్తం అంతా ఒకటి చేయలేదు కాబట్టి దాన్ని డివైడ్ చేసుకుని పీసెస్ ఆఫ్ వర్క్ కింద చేసుకోవడం ఒక పద్ధతి. నెక్స్ట్ టెండర్స్ అంటే మీకు చెప్పాను కదా XYZ అనేది టెండర్ ఆ డైరెక్షన్ లో మనకి ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఆ ప్రాసెస్ అనేది జరిగి దాని మెథడ్ లో మనం వెళ్తాం. సెకండ్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్
కాలింగ్ ఎలా చేస్తారు టెండర్కి? బై న్యూస్ పేపర్స్ ప్రకారం టెండర్స్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి, ఏదైనా ఇన్విటేషన్స్ వస్తుంది. లేదు అంటే మనకి ఇచ్చిన ఈ ప్రొక్యూర్మెంట్లో మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఇచ్చిన పెన్ డ్రైవ్తో లాగిన్ అయితే మనం ఏవైనా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఏ రోజు ఏ టెండర్ ఉంది, ఏ రోజు దానికి డైరెక్ట్గా ఇప్పుడు ఆన్లైన్లోనే బిడ్డింగ్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ లాగా ఒకప్పుడు అయితే ఆఫ్లైన్ బిడ్డింగ్ ఉండేది, అక్కడికి వెళ్ళాలి, అక్కడ వర్క్ దగ్గర కూర్చొని టెండర్కి నోటిఫికేషన్ చేయాలి. ఇప్పుడు అలా లేదు, త్రూ అంతా ఆన్లైన్ అయిపోయింది. నువ్వు మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్ అయిపోయింది. ఓకే, అవన్నీ అలాగా. ఇండియన్ ఎక్స్ప్రెస్ నెక్స్ట్ డ్రాఫ్టింగ్ టెండర్ నోటీస్ ఫర్ ఏ వర్క్ అంటే ఏంటి అనేది మీరు రిక్వైర్మెంట్, మీకు అర్హత దేనికి టెండర్కి మీకు వేసే అర్హత ఉందా లేదా అని ఇందాక అడిగాను కదా. ఆ అర్హత ఉండాలంటే ఇవన్నీ మనకు ఉండాలి. ఈ 10 క్వాలిటీస్ మన దగ్గర ఉంటే అవి ఆ వర్క్ అండ్ తాలూకా మనకి అథారిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రేపు క్లాస్ లో మనం ఏం చెప్పుకుంటాం అంటే ఇంకా ఈ చాప్టర్ లో నుంచి ఇంకా మనకి 4 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి ప్రిపేరింగ్ టెండర్ డాక్యుమెంట్ ఎలా ప్రిపేర్ చేస్తాం. రెండోది ఈఎండి ఎస్డి గురించి, అంటే ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. నెక్స్ట్ కంపేర్ టు స్టేట్మెంట్ ఏంటి అండ్ కండిషన్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్. అంటే రేపుతో ఈ చాప్టర్ మనం కంప్లీట్ అయిపోతుంది. రేపు ఈవినింగ్ కూడా నేను మళ్ళీ క్లాస్ తీసుకుంటాను ఇదే టైంలో. ఓకే, ఈ రోజు దానిలోనే రేపు డిస్కస్ చేసుకోండి. రేపు ఈవినింగ్ ఇదే తీసుకుని కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ రేపు ఫ్రైడే కదా, సాటర్డే కూడా నేను క్లాస్ తీసుకుని సాటర్డే చేస్తానంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్స్, పేమెంట్ స్టోర్స్ తీసుకుని అది కంప్లీట్ చేస్తాను. ఓకే, ఫేస్బుక్ స్టాప్ చేస్తున్నాను షేరింగ్ కి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో చూడండి, ఒకసారి మీరు ఏం చేస్తారంటే నేను చెప్పింది ఒకసారి మీరు ఒకసారి రివైజ్ చేయండి. టెక్స్ట్ బుక్ చూసుకోండి. టెక్స్ట్ బుక్ చూసుకొని ఒకసారి మొత్తం చదివిస్తే ఇట్ ఈస్ ఈజీ టు మీరు ట్రేస్ అవుట్ చేయగలరు. అంటే ఏం లేదు, పెద్ద కష్టం లేదు. మీరు డైలీగా చూసేదే, అంటే ఇన్ ఫ్యూచర్ లో మీరు చూసేదే ఇప్పుడు మీరు చదువుతున్నాం. ఓకే, బట్ ఒకటి మీరు ఏదైనా రాసినప్పుడు కొద్ది క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ చదివి దాన్ని అర్థం చేసుకుని రాయండి. అంతేగాని ఇక్కడ ప్రిపేర్ అయ్యాము, ఇక్కడ ఏది రాసాము అనేది అలాగే రాయాలి అనేది మాత్రం పెట్టుకోకండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏది ప్రీ చదివారో అదే రాయండి, అంతకుమించి ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా, అందరికి అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి కాంటాక్ట్ చేసి అడగండి, ప్రాబ్లం లేదు. డౌట్ లేదు అంటే ఒక స్టడీ చేయండి, ఒక చదివితే మీకు అర్థం అవుతుంది. ఓకేనా, ఈజ్ ఎవ్రీథింగ్ క్లియర్? రేపు ఈవినింగ్ కూడా క్లాస్ ఉంటుందమ్మా, కొద్దిగా అటెండ్ అవ్వండి. అందరికి ఓకే కదా ఈవినింగ్ టైం క్లాసెస్? ఓకే, డన్. సరే, అయితే రేపు కూడా క్లాసెస్ ఓకే, రేపు ఈవినింగ్ కూడా క్లాసెస్ తీసుకుని కొద్దిగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గా మనం కంప్లీట్ చేసుకుంటాం మన సిలబస్ ని. నేను చెప్పడం కాదు, మీరు చదువుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదవడం కూడా చూసుకోండి. ఓకేనా, అది మాత్రం మర్చిపోకండి. నేను చెప్పడం కాదు, మీరు స్టార్ట్ చేయండి. ఇంకా తిరగడం అన్ని ఆపండి అమ్మా, టైం లేదు. ఓకే, నాకు తెలిసింది ఆల్రెడీ తెలంగాణలో ఎస్పీడీ ఓపెన్ చేస్తాడు, మంది కూడా ఓపెన్ చేస్తాడు ఇంచుమించు. ఓకే, కొద్దిగా సీరియస్ గా తీసుకొని లాస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకోండి.